తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన వెకిలి డ్రామాలకి, వెకిలి డాన్సులకి వచ్చి పడి నవ్విన వ్యక్తి ఈరోజు తిరుమలలో మద్యాన్ని అమ్ముతూ విచ్చలవిడిగా తాగుబోతులు మాడవీధుల్లో తిరుగుతుంటే, అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర గంజాయి దొరుకుతుంటే ఈ సనాతన యోధుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు ఈరోజు తిరుమల మెట్లు కడగట్లేదని ప్రశ్నిస్తున్నా. ఒకవైపు ఫార్మసీ విద్యార్థిని ఏజీఎం దీపక్ వేధించి ఆమె చావుకు కారణమైతే మాట్లాడు, ప్రశ్నించడు. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటాను, వాళ్ళకి అండగా నిలబడి తప్పు చేసిన వాడిని శిక్షిస్తానన్న వ్యక్తి ఈరోజు ఎక్కడ నిద్రపోతున్నాడు కుంభకర్ణుడిలాగా నేను అడుగుతున్నా. వెకిలి డ్రామాలకి నవ్వటానికి సమయం ఉంది, కానీ నీకు ఓటేసిన ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలి, నిన్ను నీ మాటల్ని నమ్మిన మహిళలకి ఈరోజు అండగా నిలబడి రక్షణ కల్పించాలి, సనాతన యోధుడని చెప్పుకోవటమే కాదు, తిరుమలలో జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించి అవి అరికట్టాల్సిన బాధ్యత నీ మీద లేదా అని కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అరిస్తే కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది, అది మర్చిపోతున్నాడు. వచ్చి ఇంతమంది యజ్ఞంగా మనం అందరం పవిత్రమైన కార్యక్రమాన్ని ఆలోచిస్తూ ఉంటే ఒక రాక్షస ముగ్గా వచ్చి అరస్తా కూర్చుంటే ఏమొస్తుంది? ఆ మాత్రం విజ్ఞత ఉందే ఆయనకి? ఉండదు. అంటే ఎవడో ఒక పొలిటికల్ పార్టీ చెప్తాడు, లేకుంటే వీడికేదో ఆవేశం, లేకుంటే దెయ్యం ఏదైనా దొక్కుంటుంది, ఇమ్మీడియట్గా ఎగిరిగిరి పడతాడు. వచ్చి గౌరవంగా చెప్తే నేను ఇంటా, నీ సమస్య కానీ పరిష్కారం చేయగలిగితే ఏ సమస్య అయినా పరిష్కారం చేయడానికే నేనున్నా, రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా. చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా అందరి సమస్యలు వింటా, అది న్యాయసమ్మతమైతే పరిష్కారం చేస్తా, కాకపోతే ఏం చేయాలని కూడా ప్రయత్నం చేస్తా. బెదిరిస్తే ఈ మార్గం అరిస్తే కడుపు నొప్పి ఉంటే గట్టిగా ఏం చేయాలో చేస్తా. వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇక్కడ చిల్లర పనులన్నీ చేస్తూ ఉంటారు, ఎక్కువ అటెన్షన్ వస్తుందని. అది మంచిది కాదు. సమాజంలో నేను చూశాను కొన్ని ఇలాంటి వేషాలన్నీ చూస్తూ ఉంటే ఎక్కడైనా వీళ్ళు తోక తిప్పచ్చు, కానీ నా దగ్గర తోక తిప్పితే 43 ఏళ్ళ నుంచి ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతా. ఎవరైనా సరే ఇది ఒక పవిత్రమైన యజ్ఞం చేస్తున్నాం. యజ్ఞం చేసినప్పుడు సహకరించండి, సహకరించలేకపోతే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే రా, నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటా, 24 గంటలు అందుబాటులో ఉంటా. పోతా ఉంటూ వస్తే కూడా కాగితం తీసుకొని కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి పరిష్కారం చేస్తాను. అది గుర్తుపెట్టుకోమని రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులకి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞప్తి చేయడమే కానీ గట్టిగా కూడా ఉంటాను. ఒకవేళ కానీ మీరు ఏదో వచ్చి డిస్టర్బ్ చేయాలని కానీ మోటివ్స్ ఉంటే మాత్రం, దురుద్దేశమైన ఉద్దేశాలు ఉంటే మాత్రం మిమ్మల్ని కరెక్ట్గా ట్రీట్ చేస్తాం. మీది సదుద్దేశం అయితే ఎప్పుడైనా రండి, 24 గంటల వెల్కమ్. దారిలో పోతా ఉంటే కూడా కారు నిలబెట్టి వాళ్ళ సమస్య వినిపోయే వ్యక్తిని నేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు